ఈరోజు సింపుల్గా జొన్న రొట్టెలు చేసుకుందాం. నేను చూపిస్తాను. అప్పుడు జొన్నపిండి తీసుకున్నా, స్టవ్ మీద కొన్ని వేడి నీళ్ళు పెట్టిన, కొంచెం ఉప్పు వేసిన, ఇందులో ఇవి నీళ్లు మసిలినాక కొంచెం పిండి వేసి స్పూన్ తోటి ఇలా కలుపుకోవాలి. చేతితోటి కొట్టవచ్చు, కర్రతోటి ఇట్లా చపాతీలాగా కాల్చుకోవచ్చు. ఉట్టిదైతే ఖచ్చితంగా చేతితోటి కొట్టాలి, దొడ్డుగా వస్తుంది. ఇదైతే కొద్దిగా సన్నం వస్తుంది. కలుపుకోవాలి. ఇలా వేసేసి మంట చిన్నగా పెట్టుకోవాలి. చేతితోటి కొట్టరాను, ఇలా వేడి చేస్తే ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు వేరే బండలు ఉంటుండే, ఇట్లా బొడుసులు బొడుసులు ఉంటాయి. అది పునాదులకు వేసే రాళ్ళు. ఆ రాళ్ళు రంధ్రాలు రంధ్రాలు ఉండి పిండి పిసికితే మెత్తగా అవుతుండే. దాని మీద పిసికి చేసేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కదా, అందుకని ఇలా చేస్తుంది. దీన్ని బట్టతోటి రుద్దుకోవచ్చు నీళ్ళు. నాకు బట్టతోటి నచ్చదు, నేను చేయితోటే రుద్దుకుంటా. కాలిపోయింది. సెకండ్ టైమే నీళ్ళు కలుపుకోవాలి, కాల్చుకోవాలి అంతే. సింపుల్గా జొన్న రొట్టె చేశాను కదా, ఎలా ఉందో చూసి చెప్పండి.